మతం అనే పదం మనం అనేక సార్లు అంటూ ఉంటాం, మన చెవులతో వింటూ ఉంటాం. మతం అనే దాన్ని గురించి కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి అంటారు, మతం అనేటువంటిది మత్తుమందు లాంటిది అన్నారు. అంతేకాదు, ఆ మత్తు ఎలాంటిదో కూడా ఆనాటి కాలంలో అతను చెప్పారు. ఒక వ్యక్తి నల్లమందు తినటం వలన ఆ వ్యక్తికి కలిగే మత్తు ఎంత భయంకరంగా ఉంటుందో అంతకంటే భయంకరమైన మత్తు మతం అన్నాడు కార్ల్ మార్క్స్. ఈ మతపు మత్తులో ఉన్న వాళ్ళు తాము చిత్తైపోతూ కూడా మేము చక్కగానే ఉన్నాం అనుకుంటారు. అంత భయంకరమైన మత్తు మతం అనేటువంటి మత్తు. మీరు గమనిస్తే త్రాగుడు మత్తులో ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో మతపు మత్తుదారుని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మీకు తెలియటానికి చెప్తాను. ఒక వ్యక్తి త్రాగేసి రోడ్డుకి అడ్డంగా పడుకుని ఉన్నాడు. అదే మార్గంలో రాజుగారు గుర్రం మీద వెళుతున్నాడు, టకటక టక 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 టకటకమంటూ. ఈ త్రాగుబోతు వ్యక్తి అడ్డొచ్చాడు. అప్పుడు వెంటనే రాజుగారు గుర్రాన్ని నిలిపి వాడి వంక చూసి రే లే అన్నాడు. వెంటనే ఆ త్రాగుబోతు వ్యక్తి ఎవరు నువ్వు అన్నాడు. నేనురా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుని, ఆజ్ఞాపిస్తున్నాను, లే అన్నాడు రాజుగారు. వెంటనే ఆ త్రాగుబోతు వ్యక్తి రాజా మా ఇంట్లో బూజ అన్నాడు. మీరు గమనించాలి, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో రాజుగారికి ఒక విషయం అర్థమైపోయింది. గుర్రం నేనెక్కాను అనుకున్నాను, వీడు కూడా ఎక్కాడు. ఎందుకు వచ్చిన గొడవని వాడిని తప్పించుకుని రాజభవంతికి వెళ్ళిపోయి రాణువారిని పిలిచాడు. ఎవరక్కడా అనేసరికి ఇద్దరు రాణువారు వచ్చారు. మీరు వెళ్ళి మంత్రి గారిని పిలవనంపించండి అన్నాడు. వెంటనే వీళ్ళు మంత్రి గారిని పిలిచారు. మంత్రి గారు హుటాహుటన బయలుదేరి రాజుగారి వద్దకు వచ్చి, చిత్తం ప్రభో, పిలవనంపించారంట, ఏమిటి సంగతే అన్నాడు. పలానా వీధిలో పలానా రోడ్లో ఒక వ్యక్తి త్రాగేసి రోడ్డుకి అడ్డంగా పడుకున్నది కాకుండా తప్పుకోమంటే రాజా మా ఇంట్లో బూజ అన్నాడు నన్ను. వాడు సంగతి ఏంటో తెలిసేమని చెప్పాడు మంత్రి గారికి. అప్పుడు మంత్రి గారు వెంటనే మనుషుల్ని పంపి ఆ వ్యక్తిని పట్టుకుని బంధించి ఆ రెండవ రోజు రాజసభకి వాడిని తీసుకొచ్చి నిలవబెట్టారు. సభికులందరూ కూడా ఆసీనులై ఉన్నారు. రాజుగారు సింహాసనాసీనుడై ఉన్నారు. మంత్రి గారు కూడా రాజుగారికి దగ్గరలో కూర్చొని ఉన్నాడు. ఈ వ్యక్తి మాత్రం, అదే త్రాగుబోతు వ్యక్తి మాత్రం నుంచోబెట్టబడి ఉన్నాడు సభ మధ్యలో. అంతకు ముందు రోజు రాత్రి జరిగింది, ఆ తర్వాత రోజు పగలు వాడిని విచారణ చేయడానికి నుంచోబెట్టారు. మంత్రి గారు రాజుగారు అంక చూసి వీడేనండే అన్నాడు. అవును వీడే అన్నాడు రాజుగారు. మరి ఇంకేంటి ఆలస్యం, అడిగేయండి అన్నాడు మంత్రి. నేను అడగను రా బాబు, మళ్ళీ ఏమని అంటానేమో, నువ్వే అడగమన్నాడు రాజుగారు మంత్రి గారిని. వెంటనే మంత్రి గారు లేచి, ఏమరా, నిన్నటి రాత్రికాల సమయంలో రాజుగారు గుర్రం మీద వస్తుంటే త్రాగేసి రోడ్డు గడ్డంగా పడుకున్నది కాకుండా తప్పుకోమంటే రాజా మా ఇంట్లో బూజ అన్నామంట. ఎందుకు అన్నావురా రాజా మా ఇంట్లో బూజ అని? ఎందుకు అనాల్సి వచ్చిందా రాజా మా ఇంట్లో బూజ అని? ఎందుకు వచ్చిందా నీ నోట నుండి రాజా మా ఇంట్లో బూజ అని అన్నాట. ఒరే బాబాడు, ఒక్కసారి అంటే నువ్వు ఇన్నిసార్లు అంటున్నావు. ఆడు ఎవరు లేనప్పుడు అంటే నువ్వు అందరం ఉన్నప్పుడు అంటున్నావు. కొద్దిగా ఆపరా బాబు అన్నాడు రాజుగారు. సరే రాజు ఆఖరిసారి అడుగుతాను వాడిని, ఎరా అన్నావా అని అడిగాడు. అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, అన్నది నేను కాదండి, ఆడు వేరేవాడండి. అప్పుడు వాడు నాలో ఉన్నాడండి, ఇప్పుడు వాడు నాలో లేడండి, తెల్లవారుజామునే వెళ్ళిపోడండి అని చెప్పాడు. అంటే వాడు అన్నది నిజమే. వాడిలో ఆ సమయంలో మత్తు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు తెల్లవారుజామునే అంటే మత్తు దిగిపోయింది. దిగిపోయాక విషయం వీడికి అర్థమైంది. అంటే త్రాగుడు మత్తులో ఉన్నప్పుడు వచ్చి తప్పుకోమన్నది రాజో వీడింట్లో బూజో వీడికి అర్థం కాల. త్రాగుడు మత్తులో ఉన్న వ్యక్తికి ఎలాగ అర్థం కాలేదో మతపు మత్తులో ఉన్న వాళ్లకు కూడా సత్యం అర్థం కాదు.
మతపు మత్తు అంత భయంకరమైంది. మతపు మత్తుని నెత్తిదాకా ఎక్కించుకున్న వాళ్ళు చిత్తయిపోతూ కూడా మేము చక్కగానే ఉన్నాం అనుకుంటారు. అంత భయంకరమైనది మతం అనేటువంటి మత్తు. ఈ లోకంలో మత్తు మందుల వంటి మతాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో మతాలు ఎన్ని ఉన్నా మార్గం మాత్రం ఒక్కటి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. తీర్థములు ఎన్ని ఉన్నా తీర్థకుడు ఒక్కడే అన్నట్లు, గురువులు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నా పరమ గురువు ఒక్కరే అన్నట్లు, మతములు ఎన్ని ఉన్నా ఈ ప్రపంచంలో మార్గం ఒక్కటే ఉంది. ఈ మార్గమే క్రీస్తు, క్రైస్తవ్యము. క్రైస్తవ్యము భూలోకము నుండి పరలోకానికి మానవుల ఆత్మలను చేర్చటానికి వేయబడిన ఒక ప్రశస్తమైన మార్గం. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తొచ్చు, క్రైస్తవ్యం ఒక్కటే మార్గం ఎలా అవుద్దండి అని. ఎందుకు మార్గంగా నిలిచిందంటే, మతాలు ఎన్నో ఉన్నాయి. ఈ మతాలన్నీ కూడా మంచే చెప్పాయి, కానీ చేసి చూపెట్టలేదు. యేసు ప్రభువు వారు చెప్పారు, చేసి చూపెట్టారు. దేవునికి స్తోత్రం. అందుకనే క్రైస్తవ్యం ఒక్కటే మార్గమై నిలిచింది. ఈ ప్రపంచములలో ఏకైక మార్గం ప్రభువైన యేసువారు వారి ద్వారా ఏర్పాటైన క్రైస్తవ్యం ఒక దివ్యమైనటువంటి మార్గము. మతాలు ఎన్నో ఉన్నాయి, మత్తుమందుల వంటివి. మార్గం మాత్రం ఒకటే ఉంది. మీకు ఇంకా బాగా అర్థం కావటానికి, మతానికి మార్గానికి ఉన్న వ్యత్యాసం మీకు ఇంకా అర్థం కావటానికి కొంత చరిత్ర చెబుతాను. ఈ భూప్రపంచంలో మతపు మత్తును నెత్తిదాకా ఎక్కించుకుని మతోన్మాదులుగా, మతఛాందసవాదులుగా, మత ముష్కరులుగా, మూఢులుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేశంలో ఉన్నారు, ఇంకా అనేక దేశాల్లో కూడా ఉన్నారు. వీళ్ళల్లో యూదులు ఒక భాగం. చెప్పండి, వీళ్ళల్లో యూదులు ఒక భాగం. యూదులు కూడా మతోన్మాదులే, మతఛాందసవాదులే ఆ రోజుల్లో. ఏ రోజుల్లో అంటే మీకు చెప్తాను. యూదుల మతం విధానం ఎలా ఉంటుందంటే, సౌలు అనే వ్యక్తిని చూస్తే మీకు అర్థమైపోద్ది. సౌలు అనేటువంటి వ్యక్తి క్రూరుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు, బహుభయంకరుడు. ఎందుకు అలా అయిపోయాడు అతను? కేవలం కారణం మత్తు. అతనికి ఏమన్నా చదువు లేదా? అతనికి ఏమన్నా ఉద్యోగం లేదా? అతనికి ఏమన్నా ఆస్తిపాస్తులు లేవా అంటే అలాంటిదేం కాదు. మీకు తెలుసా, సౌలు అనేటువంటి వ్యక్తి టార్స్ యూనివర్సిటీలో పట్టభద్రుడు, బాగా చదువుకున్నవాడు. అంతేకాదు, సౌలు అనేటువంటి వ్యక్తి రోమా ప్రభుత్వంలో సైన్యాధిపతి ఉద్యోగం చేస్తున్నాడు ఆ రోజుల్లో. అంతేకాదు, సౌలు అనేటువంటి వ్యక్తి మత గురువు అయిన గమాలియేలు పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రాన్ని పుక్కెట పట్టినవాడు, అవపోషణ పట్టినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడంతటి వాడు. అంతేకాదు, సౌలు తండ్రి ఆ రోజుల్లో వాడలపై తిరిగి వ్యాపారం చేసిన గొప్ప వ్యాపారవేత్త. ఈ రోజుల్లో విమానాల్లో తిరిగి వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు ఎంత గొప్పో, ఆ రోజుల్లో వాడలపై తిరిగి వ్యాపారం చేసే వ్యాపారవేత్తలంటే అంత గొప్ప బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త సౌలు యొక్క తండ్రి. అతను చేసిన వ్యాపార లావాదేవీల వల్ల రోమా చక్రవర్తికి అధికమైన పన్ను వచ్చేదట. బోల్డ్ డబ్బులు వచ్చి పడేట ప్రభుత్వానికి. అందుకని అతను ఏం చేశాడు తెలుసా? రోమా చక్రవర్తి సౌలు తండ్రిని తన సముఖానికి పిలిపించుకుని అతనికి రోమా పౌరసత్వం ఇచ్చి సత్కరించాడండి. రోమా పౌరసత్వం ఇచ్చి సత్కరించేసరికి సౌలు తండ్రి రోమా పౌరుడిగా ఎంచబడ్డాడు. అలా రోమా పౌరసత్వాన్ని చక్రవర్తి దయ వల్ల పొందుకుని రోమా పౌరసత్వం ద్వారా సత్కరింపబడిన ఈ వ్యక్తికి
సౌలు పుట్టాడు గనుక సౌలు పుట్టుకతోనే రోమా ప్రభుత్వ పౌరసత్వము, రోమా పౌరసత్వం కలిగినవాడు. అందుకనే నేను పుట్టుకతో రోమా పౌరుని అంటాడు, ఊరికే కదండి. పుట్టుకతో ఎలా అవుతాడు? నిజానికి రోమియోలు అవుతారు రోమా పౌరులు. ఇతను ఇశ్రాయేలు జాతికి చెందినవాడు, బెన్యామీను గోత్రికుడు. ఇతను ఎలా అవుతాడు అంటే, అదిగో సౌలు యొక్క తండ్రికి రోమా పౌరసత్వాన్ని రోమా చక్రవర్తి ఇచ్చారు. అతని వల్ల అధిక లాభం ప్రభుత్వానికి వస్తుందని ఇచ్చి సత్కరించారు. అలా రోమా పౌరసత్వాన్ని పొందిన వ్యక్తికి సౌలు పుట్టాడు గనుక పుట్టుకతోనే ఇతనికి కూడా ఈ పౌరసత్వం సంక్రమించింది. అది విషయం. గొప్ప వ్యాపారవేత్త సౌలు తండ్రి. అతను సంపాదించిన డబ్బుకి, ఆస్తిపాస్తులన్నిటికీ ఏకైక వారసుడు సౌలు. చదువు లేదా? ఉంది. ఉద్యోగం లేదా? ఉంది. ఆస్తిపాస్తులు ఏమీ లేవా? ఉన్నాయి. ఏ లోటు లేదు, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు అలా మారిపోయాడు? క్రూరుడిగా, హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా, బహుభయంకరుడిగా, మతముష్కరుడిగా, మతోన్మాదిగా, మత ఛాందసవాదిగా ఎందుకు తయారయ్యాడంటే దానికి కారణం మతపు మత్తు. మతపు మత్తుని నెత్తిదాకా ఎక్కించుకుని తాను చిత్తయిపోతూ కూడా నేను చక్కగానే ఉన్నాను అనుకుంటూ క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నాడు, క్రైస్తవుల్ని కొడుతున్నాడు, కొట్టిస్తున్నాడు, చంపుతున్నాడు, చంపిస్తున్నాడు, గుర్రాలకు కట్టి ఈడ్పిస్తున్నాడు, చెరసాల పాలు చేస్తున్నాడు. అదే అతనికి ఆహారంగా మారిపోయింది. ఇంకా క్రైస్తవుల్ని హింసించకపోతే అతనికి తిండి అరిగేది కాదు. అదొక జీవన వ్యాపకంగా మారిపోయింది అతనికి. అంత భయంకరుడిగా సౌలు అవటం గల కారణం మతం, మతపు మత్తు. ఈ మతపు మత్తుదారుడు మరింత క్రూరంగా క్రైస్తవుని హింసించటానికి దమస్కు మార్గం గుండా వెళుతున్నప్పుడు మార్గమై ఉన్న క్రీస్తు ఇతన్ని దర్శించారు, ఇతనితో మాట్లాడారు, ఇతని బ్రతుకుని మార్చారు. ఒక చోటకి ఇతను వెళ్ళి ఉండేలా ప్రభువు చేశారు. ఇతను ఉన్న చోటికి ఒక భక్తుడిని దేవుడే పంపగా ఆ భక్తుడు వెళ్ళి ప్రార్థించగా సౌలు కళ్ళకు పట్టిన మతపు పొరలు రాలిపోయాయి, మతపు మత్తు పొరలు రాలిపోయాయి. సత్యమును గ్రహించగలిగాడు, రక్షణ పొందాడు, సత్యానికి సాక్షిగా మారాడు, దేవుడు ఏర్పరచుకున్న సాధనమయ్యాడు. పౌలు అనే నామధేయంతో పిలవబడుతున్నాడు. క్రూరుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడైన ఈ వ్యక్తి క్రీస్తుకు సాక్షిగా మారిపోయాడు. స్తోత్రం. సత్యమునకు సాక్షిగా మారిపోయాడు. స్తోత్రం. బహుబలమైన సాధనముగా, అగ్ని కణముగా, కక్కులు పెట్టబడిన కొడవలిగా, నక్కులు పెట్టబడినదైన క్రొత్తదైన నురిపిడి మ్రానుగా, దేవుని నోటి బోరగా, బహుబలంగా దేవుని పరిచర్యలో వాడబడ్డాడు. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి కదా, అందులో 14 పుస్తకాలు దేవుడు ఈ పౌలు గారి చేత వ్రాయించారు. స్తోత్ర. ఎంత గొప్పవాడయ్యాడండి. మతం అతన్ని క్రూరుడిగా మార్చేస్తే, మతం అతన్ని మతోన్మాదిగా మార్చేస్తే, ముష్కరుడిగా మార్చేస్తే, మార్గం అతని బ్రతుకుని మంచిగా మార్చటం జరిగింది. అతని బ్రతుకును విలువైన బ్రతుకుగా మార్చటం జరిగింది. అతని బ్రతుకుని ప్రేమతో నింపటం జరిగింది. చూసారా? సౌలు మార్గం వల్ల, సౌలు క్రీస్తు అనే మార్గం వలన పౌలుగా మారిపోయాడు. చూసారా? అక్కడే మీకు అర్థమవుతుంది. మతం ఏం చేసింది? అతన్ని చెడగొట్టేసింది. మార్గం ఏం చేసింది? అతని జీవితాన్ని బాగు చేసింది. సింపుల్. మతానికి మార్గానికి వ్యత్యాసం అర్థమైపోయిందా మీకు? అంతే, అంతే, సింపుల్. ఇంకా మీకు తెలియటానికి కొన్ని విషయాలు చెప్తాను. యోధా మతం కఠిన నియమాలతో కూడిన మతం. నేను ఇప్పటికి ఇజ్రాయెల్ దేశం 2 సార్లు వెళ్ళానండి. ఒకసారి చూడడానికి వెళ్ళాను, రెండోసారి ప్రసంగించడానికి వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం ఓర్ యెహూదా అనే ప్రాంతంలో మీటింగ్స్ పెట్టి పిలిస్తే వాక్య పరిచర్యకి వెళ్ళాను. మళ్ళీ వెళదామని చూస్తున్నాను, కానీ 2 ఏళ్ళుగా యుద్ధం ఆగట్లేదు అక్కడ. ఇప్పుడు ఏదైనా కొద్దిగా ఆగితే ఈ సంవత్సరమైనా వెళ్ళాలని చూస్తున్నానండి. ఈ సంవత్సరం డిసెంబర్ వచ్చేస్తున్నాక కుదరదేమో, కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఆహ్వానం ఉంది. ఈ యుద్ధాల వల్లే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను.
అక్కడ నిఖార్సైనటువంటి ఇశ్రాయేలీలు జీవించే ప్రాంతాలు ఉంటాయి. అందులో మనం ఎలా పడితే అలా మెసిలితే కుదరదండి, రాళ్లతో కొట్టి చంపేస్తారు. విశ్రాంతి దినమందు నేను ఎగిరేస్తాను, గెంతులు వేస్తాను కుదరదు. ఇక్కడ చాలా ప్రమాదం. బాగా కఠిన నియమాలతో ఉంటారండి. వాళ్ళకు ప్రాంతం ఉంటుంది. ఎంత కఠినమైన నియమాలు ఉంటాయంటే ఇజ్రాయెల్ దేశంలో, అంటే ఇజ్రాయేల్ ప్రజల్లో మీకు తెలియటానికి చెప్తాను. యూదులు అనబడినటువంటి ఇశ్రాయేలీయులు పూర్వం నుండి బాగా కఠినమైనటువంటి నియమాలు నిష్టలు కలిగిన వాళ్ళు. ఎలా అంటే, ఉత్తరం రాయాలనుకోండి, ఉత్తరం రాసేటప్పుడు దేవుడు అని వ్రాయవలసి వస్తే వాళ్ళు యావే అని రాస్తారు. కానీ నేను మీకు ఆంధ్రీకరించి చెప్తున్నాను. దేవుడు అని వ్రాయవలసి వస్తే, దేవుడు అని వ్రాయవలసి వచ్చినప్పుడల్లా దేవుడో అంటా వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొచ్చి రాయాలి. ఎన్నిసార్లు ఆ ఉత్తరంలో దేవుడు అని వ్రాయవలసి వస్తే అన్నిసార్లు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొచ్చి రాయాలి. అదే లేఖనములను ఎత్తి వ్రాసేటప్పుడు, అంటే లేఖన ప్రతులు, ఇప్పట్లాగా ఇంత సౌకర్యం లేదు కదా అప్పట్లో. లేఖన ప్రతులు చర్మపు చుట్టల మీద వ్రాసేవారు కదండి. అవి పాడైపోకుండా ఒక దాంట్లో నుండి ఇంకో దాంట్లోకి ఎత్తి వ్రాసేవాళ్ళు, చూచి రాసేవాళ్ళు. అలా వ్రాసేటప్పుడు దేవుడు అని వ్రాయవలసి వస్తే, ఎన్నిసార్లు దేవుడు అని వ్రాయవలసి వస్తే అన్నిసార్లు తలస్నానం చేసి వచ్చి రాయాలండి. ఎంత కష్టమో చూడండి, అంత కఠినం. చాలా నియమనిష్టలతో ఉంటారు వాళ్ళు. విశ్రాంతి దినమందు యూదుల స్త్రీ అద్దం చూడదండి, అద్దం చూడదు. ఎందుకంటే అద్దం చూస్తే, ఆ అద్దం చూస్తున్నప్పుడు తన తలలో తెల్ల వెంట్రుక కనబడునేమో. అయ్యయ్యో తెల్ల వెంట్రుక వచ్చిందేమిటి అన్న తెల్ల వెంట్రుకను అలా తీసి మెలిపెట్టి ఆ తెల్ల వెంట్రుకను పెరికి వేయునేమో. అది కూడా పని చేసినట్లు లెక్క వస్తటండి. ఆ రోజుల్లో యూదుల స్త్రీ విశ్రాంతి దినమందు అద్దం కూడా చూడదట. అంత నిష్టగా ఉంటారు వాళ్ళు. మనోళ్ళు అయితే ఆదివారం అద్దం నుండి బయటికి, అద్దం దగ్గర పక్కకి రారు. ఇంకా నయం, సంసోను గారికి 7 జడలు అంట. ఎన్ని జడలండి? 7 జడలు జుట్టు అయింది. పొరపాటున 7 జడలు ఇచ్చుంటే మీకు వారానికి ఎన్ని రోజులు? రోజుకు ఒక జడ. ఏ రోజు ప్రార్థనకు రారేమో అనిపిస్తుంది నాకు. మీరు అలాంటి వాళ్ళు కాదు, కానీ 7 జడలు. ఆ ఒక్క జడతో రెడీ అవ్వటానికి అద్దం ముందు చాలాసేపు గడిపేవాళ్ళు లేరా? కానీ యూదుల స్త్రీ విశ్రాంతి దినమందు అద్దం కూడా చూడదటండి. ఆవిడ అంత నిష్టగా ఉంటారు వాళ్ళు. మనమైతే ఆదివారం రోజునే అద్దం దగ్గర ఎక్కువ గడుపుతాం. ఎంత తేడా చూసారో వాళ్ళకి మనకి. అంతేకాదు, యూదులలో మగబిడ్డ పుడితే అది ఏ ఊరి కానుపైతే ఆ ఊరోళ్ళు వచ్చి పాటలు పాడి సందడి చేయాలి. అది వాళ్ళ ఆచారం. అందుకనే యూదులలో మగబిడ్డగా ప్రభువు పుట్టినప్పుడు అయితే ఆ ఊరోళ్ళు వచ్చే పాటలు పాడే నియమం యూదుల్లో ఉంది కనుక, యేసు ప్రభువు వారి పుట్టుక భూ సంబంధమైంది కాదు కనుక, పర సంబంధమైంది కనుక, పరలోకం నుండే దేవదూతలు వచ్చి పాటలు పాడి సందడి చేశారండి. అది యూదుల ఆచారం. అది ఏ ఊరి కానుపైతే ఆ ఊరోళ్ళే వచ్చి పాటలు పాడి సందడి చేయాలి. వింతైన నియమాలు వాళ్ళే. అంతేకాదు, యూదులలో మగబిడ్డ పుడితే ఈ పుట్టిన బిడ్డకు 6 సంవత్సరముల వయస్సు నిండిన వెంటనే, వీడికి 6 నిండాయి అన్న వెంటనే చదువులో బడిలో చేర్పిస్తారు. అది మతపరమైన చదువులు చెప్పే బడి. స్కూల్లో వేస్తారు. మతపరమైన చదువులు చెప్పే బడిలో వేస్తారు. మొదటి సంవత్సరమే 5 ఏళ్ళు చదువుకోవాలి. అంటే 1వ తరగతిలోనే, మొదటి తరగతిలోనే 5 ఏళ్ళు చదవాలి. మనం లింగిలింగం అంటే 1 సంవత్సరంలో పూర్తి చేస్తాం. వాళ్ళు 5 ఏళ్ళు చదవాలి మొదటి తరగతిలో. ఈ 5 ఏళ్ళు వాళ్ళకి పంచకాండాలు నేర్పిస్తారు. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, చెప్పండి, ద్వితీయోపదేశకాండం బాగానే గుర్తుంది. ఈ 5 పంచకాండాలు వాళ్ళకి నేర్పిస్తారు. వీటిని యూదులు తోరాహ్ అంటారు. ధర్మశాస్త్ర పుస్తకాలు ఇవి. వాళ్ళకి నేర్పిస్తారు. మీరు గమనించాలి ఈ విషయాన్ని. 5 ఏళ్ళు చదువుకోవాలి. చదువుకున్నాక వాళ్ళకి 11 నిండి 12 అడుగు పెడతారు. అప్పుడు కేకు తెచ్చి పుట్టినరోజు చేయరు. ఏం చేస్తారు తెలుసా? పరీక్ష పెడతారు. మొదటి పరీక్ష. ఈ పరీక్షలో, పంచకాండాలకు సంబంధించిన పరీక్షలో ఖచ్చితంగా పాస్ అవ్వాలి.
పొర్రపాటున ఫెయిల్ అయితే చేపలు పట్టుకోవటానికి పంపించేస్తారు. అలా చేపలు పట్టుకోవటానికి పంపించి వేయబడిన వాడే సీమోను పేతురు గారు. అర్థమైందండి? మీరు బాగా గమనించండి. అతను ఎందుకు చేపలు పట్టుకునే వాళ్ళతో కలిసి ఉండవలసి వచ్చిందంటే, యూదుల ఆచారం మొదటి పరీక్షలో ఫెయిల్ అయితే తీసుకెళ్ళి బెస్తావారిలో కలిపేస్తారు. బెస్తావారు అంటారు ఆ ఏరియాలో, వాళ్ళ దగ్గర కలిపేస్తారు. చేపలు పట్టుకోలేతే జీవితాంతం. ఇంకో సంవత్సరం రాద్దీగానే అనరు, నిర్దాక్షణ్యంగా చేపలు పట్టుకోవడానికి పంపించేస్తారు. అలా యూదుడై ఉండి కూడా చేపలు పట్టుకోవటానికి పంపివేయబడిన వ్యక్తే సీమోను పేతురు గారు. అతను మొదటి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇంతకీ పాస్ అయితే పై తరగతులకు పంపిస్తారు. అక్కడ చరిత్ర గ్రంథాలు నేర్పిస్తారు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు చదువుకోవాలి. ఈ చరిత్ర గ్రంథాలు నేర్పాక మళ్ళా ఉంటుంది పరీక్ష. ఈ రెండవ పరీక్షలో కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలి. పొర్రపాటున ఫెయిల్ అయితే సుంకపు గుత్తదారుడిగా పంపించేస్తారు. అలా సుంకపు గుత్తదారుడైన వాడే మత్తయ్య గారు. మత్తయ్య గారి వృత్తి ఏమిటి? సుంకపు గుత్తదారుడు. బైబిల్ ఉంటుంది. అతన్ని దర్శించారు, బైబిల్లో చూస్తాం మనం. సుంకపు గుత్తదారుడుగా అతన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. రెండో పరీక్షలో ఫెయిల్ అయితే. మీకు తెలుసా సుంకపు గుత్తదారుడిగా ఉండటం ఎంత నీచమో? అందరూ తిడతా ఉంటారు వాళ్ళని, పాపులుగా చూస్తారు వాళ్ళని. అక్కడికి వెళ్ళి పని చేసుకోమంటారనమాట రెండో పరీక్షలో ఫెయిల్ అయితే. పాస్ అయితే పై తరగతికి పంపి వాళ్ళకి ప్రవచన వాక్యాలు నేర్పిస్తారు. వీళ్ళిద్దరూ ఒక మతానికి చెందినవారు, అంటే యూదా మతానికి చెందినవారు. ఆ మతం వీళ్ళని ఏం చేసింది? కఠిన నియమాలు అనే కాడిని వీరి పైన మోపి ఒక అతన్ని చేపలు పట్టేవనిగా, మరొక అతన్ని సుంకపు గుత్తదారుడిగా మార్చింది మతం. మొదటి పరీక్షలో ఫెయిల్ అయితే నువ్వు ఇది, రెండో పరీక్షలో ఫెయిల్ అయితే నువ్వు ఇది అని నిర్ణయించేసింది మతం. వాళ్ళిద్దరూ మతంలో ఉండి పరీక్షల్లో ఫెయిల్ అయిపోయారు. కానీ మార్గమై ఉన్న క్రీస్తులోనికి వచ్చి జీవితంలో పాస్ అయ్యారు. జీవితంలో పాస్ అయ్యారు. కిరీటం పొందే స్థాయికి వెళ్ళారు. యేసు వెంట సంచరించిన అపోస్తలులుగా ఎంచబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప బ్రతుకు! మనుష్యులను పట్టే జాలరులుగా అయిపోయారు వాళ్ళు. ఎంత గొప్ప విషయం అండి! మతం వాళ్ళని ఫెయిల్ చేసింది. మతం వాళ్ళని సమాజానికి దూరంగా నెట్టేసింది. మతం వాళ్ళని తక్కువ చేసేసింది. మతం వాళ్ళని తృణీకరించింది. కానీ మార్గమై ఉన్న క్రీస్తు వారిని చేర్చుకున్నారు, వారిని ఆదరించారు, వారికి బోధించారు, వారిని గొప్ప చేశారు, వారిని అపోస్తలులుగా ప్రభువు నిలవబెట్టారు. ఇక్కడే మీకు అర్థమైపోతుంది మతం ఏంటో, మార్గం ఏంటో. అది గుర్తుంచుకోండి. మతం ఎప్పుడూ కూడా కఠిన నియమాల కాడిని మోపి మన నడ్డి విరగ్గొట్టడానికి, నువ్వు అందుకే పుట్టావరా, ఆ పనే చేసుకో, నువ్వు ఎందుకే పుట్టావరా, ఈ పనే చేసుకొని బ్రతుకు అంతేరా అని చెప్పడానికి సరిపోతుంది. అది అంతే. అదే నువ్వు ఫెయిల్ రా, పని చేసుకో, ఇంకా అంతే నీ బతుకు. అరే నువ్వు ఫెయిల్ రా, ఈ పని చేసుకో, అంతే. మార్గమై ఉన్న క్రీస్తు అలా కాదు. ఎంత గొప్ప విషయం అండి ఇది! ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, మతాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. మతాలు మంచే చెప్పాయి, కానీ చేసి చూపెట్టలేదు. మార్గమై ఉన్న ప్రభువు చెప్పారు, చేసి చూపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే క్రైస్తవ్యం మార్గంగా నిలిచింది. అర్థమైంది కదా? చిన్న విషయం మీకు, చాలా గొప్ప విషయం ఇది, కానీ చిన్నగా చెప్తున్నాను అర్థం కావటానికి. ఈ మార్గమై ఉన్న ప్రభు ఎంత గొప్పవారంటే, మీరు సాక్ష్యాలు విన్నారు కదా. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని ముట్టి స్వస్థపరిచి అతన్ని తన దైవజనుడిగా మార్చింది మార్గం. క్యాన్సర్ వ్యాధితో నలిగిపోతూ కడు బేదరకంలో కృంగిపోతున్న ఒక వ్యక్తిని కదండి తన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి తన దైవజనుడిగా మార్చింది మార్గం.
త్రాగుబోతు తనంతో కూతురు చెవులని కూడా ఓడబెరుక్కుని తీసుకుపోయి త్రాగేసిన వ్యక్తి జీవితాన్ని ఓ మంచి వ్యక్తిగా దైవజనుడిగా మార్చేసింది మార్గం. స్తోత్ర. ఒకతను మోషే గారు, మరొకతను ఆదామురాజు గారు, మరొకతను అరుణ్ కుమారయ్య గారు. చూసారా ఇలా ఎన్ని సాక్ష్యాలండి, ఎన్ని సాక్ష్యాలు. మతంలో ఉన్నప్పుడు త్రాగుబోతు మార్గంలోకి వచ్చి మారిన వాళ్ళు లేరా? మా దావీదాల బావగారు ఉంటారు ఇక్కడ సభలో. వారి జీవితాన్ని మార్గమై ఉన్న క్రీస్తు మార్చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా ఎన్ని సాక్ష్యాలండి. ఎవరిని కదిపినా ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం చెబుతారు. ఇక్కడ ఇన్ని కార్యాలు ఎలా జరిగాయి? మార్గమై ఉన్న యేసు ద్వారా. స్తోత్ర. మీకు మతానికి మార్గానికి వ్యత్యాసం బాగా అర్థమైందా? అది మతం ఎప్పుడు కృంగదీస్తుంది. మతం ఎప్పుడు నువ్వు విధి అని చూపెడతా ఉంటుంది. మతం ఎప్పుడు నీ బ్రతుకదే, నువ్వు ఆవృత్తే చేసుకుని జీవించాలి అని చెప్పుద్ది. మతం ఎప్పుడు మనుషుల్ని అణిచేస్తుంది. మతం ఎప్పుడు సమాజం నుండి కొంతమందిని దూరం చేసేస్తుంది. మార్గమై ఉన్న ప్రభు అలా కాదు, అందరినీ ఉద్ధరిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన కళ్ళ ఎదుట మతాలున్నాయి, మార్గం ఉంది. కానీ మనం ఎంచుకోవలసింది ఏమిటి? ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ముందు ఉంచానన్నారు. ఏమి ఎంచుకోవాలి? ఆశీర్వాదాన్ని. మీ ముందు బరబ్బా ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఎవరు కావాలని అడిగితే మనమైతే ఏం కోరుకోవాలి? భగవంతుని కోరుకోవాలి. అర్థమవుతుందా? కనుక మనం మార్గాన్ని కోరుకోవాలి. మార్గమై ఉన్న క్రీస్తుని, భగవంతుణ్ణి మనం కోరుకోవాలి. ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. అందుకని దయచేసి చేతులు జోడించి దేవుని పనివాడిగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, మార్గానికి రండి. మార్గం తన మన భేదం లేకుండా అందరినీ ఉద్ధరిస్తుంది. ఈ మార్గం ప్రభువైన యేసు వారే. నా 18వ ఏట నేను క్రీస్తు మార్గంలోనికి వచ్చి ఉద్ధరింపబడ్డాను. నా 18వ ఏట నేను బాప్తిస్మం పొందాను. నేను ఎంచుకున్నది క్రీస్తు మార్గం. నేను ప్రవేశించింది క్రీస్తు మార్గంలోనికి. నేను ధరించుకున్నది బాప్తిస్మ ప్రకారం. అది మొదలుకొని నా బ్రతుకు తీర్చిది. ఎన్నాళ్ళు ఇంకా మార్గంలోకి రాకుండా ఉంటావు? నిన్ను ఉద్ధరించే మార్గంలోకి, నిన్ను బాగు చేసే మార్గంలోకి, నీ బ్రతుకుని కట్టే మార్గంలోకి, నీ జీవితాన్ని నిలబెట్టే మార్గంలోకి రాకుండా ఎన్నాళ్ళు వేరుగా ఉంటావు? లోకంలో, పాపంలో, సాతానుతో ఉంటావు. ఎన్నాళ్ళు జాగు చేస్తావు? ఎన్నాళ్ళు వాయిదాలు వేస్తావు రక్షణ పొందకుండా? పట్టుకు పొందేస్తామండి అయ్యగారు అంటారు కొంతమంది. పట్టుకి అంటే జనవర పట్టు. అది పట్టుకంటే జనవర పట్టు. ఎంతకే జనవర పట్టుకు పొందేస్తామండి. జనవర పట్టు వచ్చే లోపల ఎవరన్నా పట్టుకుపోతే నిన్ను అని లోపల అనిపిస్తుంది, బయటకు అనకూడదు కదా. ఆ తారీఖును పొందేస్తామండి అంటారు కొంతమంది. ఆ తారీఖు వచ్చే లోపల నీ తారీఖు అయిపోద్దేమో, చెప్పలేం కదా. నేడేమి జరుగును, రేపేమి సంభవించిన. జనవరి 1కు తీసేసుకుంటామండి అంటారు. జనవరి 1 వచ్చే లోపల నువ్వు రెస్ట్ ఇన్ పీస్ అయిపోతే, అంటే నా ఉద్దేశం నీ ఫోటోతో బ్యానర్ వేసేస్తే, నీకు పెట్టిగా ఆర్డర్ ఇచ్చేస్తే, నీకు ఆఖరి పాట పాడేస్తే, నీ నూరు ఉత్తరానికి మోసేస్తే, నీ పేరుతో డేటు కేటాయించి కూటం జరిగించేస్తే, కూరతో భోజనాలు ఎట్టించేస్తే, నీ కబురు చెప్పడానికి సెల్ ఫోన్లో డబ్బులు ఏం చేస్తే, ఒక మాటలో చెప్పను నువ్వు చస్తే, ఒకేసారి చస్తే అంటే ఫీల్ అవుతారని ఇవన్నీ వెతుక్కుని చెప్పానండి. కనుక ఇదే రక్షణ దినము. నేడేమి జరుగును, రేపేమి సంభవించును మనకు తెలియదు. మనము నిన్నవారమే, నేడు మనది కాదు. అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాళ్ళం మనం. గడ్డి పువ్వు లాంటి, నీటి బుడగ లాంటి, త్రాసు మీద ధూళి లాంటి, విసరి వెళ్ళి మనలా తిరిగి రాని గాలి లాంటి, అస్థిరమైన నీడ లాంటి, అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. అలాంటి మన బ్రతుకులకు భరోసా ప్రభువైన యేసు అనే మార్గం మాత్రమే.
లాంటి మన జీవితాలకు నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడు ఆయన. గడ్డి పువ్వులు లాంటి మన బ్రతుకులను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లుగా మార్చే దేవుడు ఆయన. ఆవిరి వంటి మన బ్రతుకులకు అంతమేలేని నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆయన. నీడలాంటి అస్థిరమైన మన జీవితములను తన నీడలో స్థిరపరుచుకునే ఆయనకు నీ హృదయాన్ని ఇస్తే, ఆయన మార్గంలోనికి నీవు వస్తే, నీవు జాగు చేయక వాయిదా వేయక పొందితే ఖచ్చితంగా నీ బ్రతుకు కట్టబడుద్ది, నిలబెట్టబడుద్ది, ఉద్ధరింపబడుద్ది, సాక్ష్యంగా వాడబడుద్ది, పాత్రగా నీ బ్రతుకు మలచబడుద్ది. మతంలోనో లోకంలోనో పాపంలోనో సాతాను చేతుల్లోనో ఉండకూడదు. మనం ఎక్కడికి రావాలి? మార్గమైన ప్రభువులోకి రావాలి. మళ్ళీ అడుగుతున్నా, మతాలకు మార్గానికి వ్యత్యాసం అర్థమైందిగా? మత్తు నాశనం చేస్తుంది మనుషుల్ని. మార్గమైన క్రీస్తు పెడతారు. కనుక ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం మిమ్మల్ని మీరే ప్రభు హస్తాలకు సమర్పించుకోండి. బాప్తిస్మం పొందడం అంటే మన పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతి పెట్టడం. 2, పునర్జన్మ మూలమున తిరిగి జన్మించటం. 4, కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది సమాధిలో సమానానుభవాన్ని పొంది తిరిగి లేపబడటం. 7, యేసు రక్తములో కడగబడటం. ఈ 7 అనుభవాల్లోనికి ఒకేసారి రావాలంటే నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రభునామంలో బాప్తిస్మం పొంది మూర్ఖులకి తరం వారి నుండి వేరై కనుక మారు మనసు పొందండి. మారు మనస్సు అంటే మాయ మనస్సును విసర్జించటమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. మీరు మారు మనస్సు పొందండి, పాపక్షమాపణ నిమిత్తమై ప్రభునామంలో బాప్తిస్మం పొందండి, మూర్ఖుల ఈ తరం వారిని వేరే రక్షణ పొందండి, మార్గమయమన్న ప్రభువులో ముందడుగు వేయండి. క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొంది మిగతా అడుగులన్నీ పరలోకం దాకా దేవుడే మనతో వేయిస్తారని. ఆమేన్.